చూడొచ్చు మనం అచ్చమ్మ వారి దేవస్థానం ఎదురుగా ఉన్నాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. రెండు వైపులా చూడొచ్చు మీరు ఏనుగులు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు అచ్చమ్మ వారి దేవస్థానం లోపలికి వెళ్దాం. ఒకప్పుడు అచ్చమ్మ వారు నివసించిన ఇల్లు కూడా ఇదే. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక టికెటింగ్ కౌంటర్ అనేది కనిపిస్తుంది. 10 రూపాయల టికెట్ అయితే ఈ కౌంటర్లో తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూడొచ్చు ఎలా ఉందనేది గుడి. ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బస చేస్తారు. దీనికి సంబంధించిన రూమ్స్ కూడా దేవస్థానం వెనుక సైడే ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఆ రూమ్స్లో కూడా బస చేయొచ్చు. అన్న భోజనం అయితే ఇక్కడ ఉంటుంది అన్ని వేళలా. ఇక మీరు ఎంతగా ఎదురు చూస్తున్న చింత చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఎదురుగా డోర్ లోపల కనిపిస్తుంది చూడండి, అదే వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నాటిన చింత చెట్టు. ఈ చింత చెట్టు కింద 75% కాలజ్ఞానానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు అనేటివి ఈ చెట్టు కిందే ఉంది. కలియుగాంతానికి ఈ చింత చెట్టుకే సిరిమల్లె పూలు అనేవి పూస్తాయి. అప్పుడు వీరభోగ వసంతరాయులుగా బ్రహ్మంగారు వచ్చి ఆ తాళపత్ర గ్రంథాలు అనేవి బయటికి తీస్తాడని రాశాడు. ఇక్కడ చూసినట్టయితే అచ్చమ్మ వారి కింద వీరబ్రహ్మేంద్ర స్వామి పైన ఉన్నాడు. ఎందుకంటే వయసులో పెద్ద అయినా కూడా అచ్చమ్మ వారు శిష్యరికం తీసుకుంది కాబట్టి కింద, జ్ఞానంలో పెద్ద కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి పైన ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు అచ్చమ్మ ఇంటికి దారి. లోపలికి చూద్దాం పదండి. రూమ్ నెంబర్ 1 చూడొచ్చు. ఇక్కడ మొదటి రూమ్ కట్టుకుని ఇక్కడ చూడొచ్చు స్వాగతం పలికినట్టు. లోపలికి దారి నెంబర్ 2 ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు బయటకు దారి. ఇటు చూడొచ్చు బయటకు దారి. చూస్తున్నారు కదా ఇక్కడ చూడొచ్చు కింద రాసిన శ్రీ స్వామివారి ప్రియకుమారుడైన శ్రీ పోతులూరయ్యకు మనోదీక్షలో స్వామి ప్రత్యక్షమై సమాధికి ఉత్తర దిశగా ఉన్న కొండలో జ్ఞాన సిద్ధికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడట. ఇక్కడ చూడొచ్చు. మరి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆజ్ఞ మేరకు పసుపు కుంకుమలు తీయని శ్రీ గోవిందంబ దూషించిన ముని మడుగు విశ్వబ్రాహ్మణులను శపించుట. మరి ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ ఇలా జ్ఞాన సిద్ధి పొందిన శ్రీ సిద్ధయ్య గారి దేవదారు పూజలతో సమాధి వద్దకు చేరుకోగా స్వామివారి ఆఖరి దర్శనము కొరకై తప్పించగా స్వామివారి ప్రత్యక్షమై అంగుళికము పాదుకలు ఏకదంతము సిద్ధయ్యకు ప్రసాదించుటకు. ఇది చూడొచ్చు మీరు. సిద్ధయ్య సపరేట్గా ఉంటుంది. ఈయన రాసిన తాళపత్ర గ్రంథాలు ఈ యొక్క ఇంతకుముందు చూసిన వేప చెట్టు కింద ఉంది, అంటే 3వ వంతు. ఇంకోటి సిద్ధయ్య దగ్గర ఉంది, ఇంకోటి అచ్చమ్మ దగ్గర ఉంది. ఇలా 4 భాగాలుగా విభజించారు. ఇక్కడ చూడవచ్చు లోక కళ్యాణ తీర్థమై శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్తి జ్ఞానసిద్ధి పొంది తమ శిష్యులకు, కుమారులకు, భార్యకు, ప్రజలకు సంపూర్ణంగా బోధించిన తద్వారా జ్ఞానసిద్ధుడై జీవ సమాధి చెందుటకు అని చెప్పి ఇక్కడ ఉంది. క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా స్వామివారి ఆంతర్యము గ్రహించిన సిద్ధయ్య తిరుగు ప్రయాణంలో స్వామివారి లీలలను తెలుసుకునేందుకు భయంకరమైన అరణ్యము, జలపాతము, భయంకరమైన జంతువులను స్వామి వారి మాయను భావించి నిమగ్నుడయ్యారు. ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ రాసుంది
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి సమయంలో ప్రియ శిష్యుడైన సిద్ధయ్య ఆపరికవ్వ మానసిక స్థితి తెలిసిన స్వామివారు సిద్ధయ్య గారిని దేవదారు పువ్వులు జనగణపల్లెకు పోయి తెమ్మని ఆజ్ఞాపించి స్వామివారి ఆజ్ఞ పరమార్థంగా భావించి వెళ్ళిన సిద్ధయ్యకు మార్గమధ్యలోనే శ్రీ స్వామివారు ఉషీశ్వర అవతారంలో స్వామి ఆజ్ఞ మేరకు ఆంతర్యము తెలుపుట ఇలా మొత్తం మెన్షన్ చేసి ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేది మెన్షన్ చేసి ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు ఆయన ఏమేం చేశాడు, ఆయన లీలలు, ఇలా అందరూ ఇక్కడ చూడొచ్చు. ఇలా పూర్తిగా మెన్షన్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. పైన మొత్తం గ్లాస్ తోటి ఉంది చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇది మొదటి రూమ్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం రెండో రూమ్కు. చూడొచ్చు. రేపు తాళపత్ర గంధాలు రాసిన గుహకి వెళ్దాం. ఏదైతే అచ్చమాంబ ఆవుల కాపరిగా వచ్చిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అక్కడ తాళపత్ర గ్రంథంలో రాసేవాడు అనేది ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ మొత్తం క్లియర్గా ఏమేం చేశాడనేది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అనేది మనకు పిక్చర్స్ రూపంలో మనకు చూపించడం జరిగింది. ఆయన యొక్క జీవిత చరిత్ర పుట్టుక నుంచి జీవ సమాధి వరకు ప్రతిదీ శిష్యరికం అన్నీ ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. ఎటువంటి కన్ఫ్యూజన్ డౌట్స్ లేకుండా ఈవెన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ జీవిత చరిత్ర అనేది సూపర్గా ఉంది. ఎవరైనా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అచ్చమాంబ గారి దేవస్థానానికి అయితే రండి. క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫొటోస్ రూపంగా. ఇంతకుముందు మనం కిందికి వచ్చాం కదా, ఇటు చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అయితే ఈ స్టోరీ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే గంగిరెడ్డి అచ్చమాంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డి శ్రీ వీర బ్రహ్మం గారి దివ్య దృష్టి ద్వారా చూపును పొందారట. అయితే అచ్చమాంబ కుమారుడికి చూపు అనేది లేదు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దివ్య దృష్టితోటి ఇతనికి చూపు అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. ఇంకా ఇటువైపు వెళ్తే 4వ రూమ్కు దారి. మామూలుగా ఒక 2 రూములు 3 రూములు ఉంటేనే గొప్ప అనుకుంటే ఆ కాలంలో 23 రూమ్లు అంటే సామాన్య విషయం కాదు. ఇక్కడ చూడొచ్చు 5వ రూముకు దారి. ఇగో ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. స్వామి తల్లి అనుమతితో భగవంతుని అవతార రూపాలుగా ధర్మ సంరక్షకుడిగా ప్రచంత సందర్శన కొరకు బయలుదేరి మొదటిసారిగా జనగణపల్లె వచ్చి ఆరు బయట అచ్చమ్మ గారి ఇంటి ముందు అరుగుపై సేద తీరుతుండగా అచ్చమ్మ గారు స్వామివారిని విచారించుట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ 5వ రూమ్కు ద్వారా ఇది చూడవచ్చు. క్లియర్గా ఎవ్వరికి ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్గా మెన్షన్ చేశారు. 6వ రూమ్కి ఇటువైపు ద్వారా మళ్ళీ అటువైపు నెక్స్ట్ ఇటు 6వ రూమ్కి ఇటువైపు వచ్చాను కదా. ఇక్కడ చూడవచ్చు. అప్పుడు అచ్చమాంబ దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులు కాసేవాడు కదా. ఇక్కడ చూడవచ్చు ఆవు పిల్లతోటి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇటువైపు ఉన్నాం. ఇటువైపు గ్లాస్ ఉంది మనకు. ఇక్కడ చూడవచ్చు. 6వ రూమ్ నుంచి ఇటువైపు చూస్తే ఇంతకుముందు మనం వెళ్ళింది 7వ రూమ్. ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ 8వ రూమ్కు దారి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ మీద చూడవచ్చు. శ్రీ వీరప్పయ్య స్వామి కాలజ్ఞానము రాయుట తాటి చెట్టు నుండి తాళి పత్రములు సేకరించుట. అప్పుడు తాడి చెట్టు నుంచి తాడి పత్రం అనేది సేకరించేవారు. ఇక్కడ చూడవచ్చు.
మరియు ఇంకా ఇటువైపు వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గుహలో అప్పుడు ఆవులు మేపే టైంలో ఎలా రాసేవాడో కాలజ్ఞానం అనేది మీరు చూడవచ్చు క్లియర్గా. రేపు ఆ గుట్టకు కూడా వెళ్తున్నాం మనం, అది కూడా క్లియర్గా చూపిస్తాం. ఇక్కడ చూడవచ్చు ఆవులు అనేటివి కూడా ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా చూడవచ్చు మీరు. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ, ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తే మీరు 9వ రూమ్కు దారి ఇటువైపు ఇక్కడ చూడవచ్చు అచ్చమ్మ నిల్చున్నారు. అయితే ఇక్కడ మీరు చూస్తే అచ్చమ్మ గారు ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ 10వ రూమ్కు ఇటువైపు దారి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది సూపర్బ్ అని చెప్పచ్చు. ఈ రూమ్లోనే గుర్తుపెట్టు స్వామి గారు సేవ తీరుతున్నట్టు చూడవచ్చు. మొత్తం గ్లాసులలో కనిపిస్తుందా, ఇటువైపు నుంచి అది కనిపిస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సేవ తీరుతున్నట్టు పైన చూడవచ్చు. మొత్తం గ్లాసులలో చూస్తున్నారా, పైన కూడా చూడవచ్చు మొత్తం గ్లాసులే. ఇటు దారి చుట్టూ గ్లాస్ ఉంటే కొద్దిగా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది, కానీ చూసుకోండి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇటు 11వ రూమ్కు దారి, మనం 11వ రూమ్కి వచ్చాం చూడవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు 11వ రూమ్ సూపర్ ఉంది. మొత్తం స్టోరీ అనేది అర్థమయ్యేటట్టు ఇక్కడ పెట్టారు. ఇక్కడ మీరు చూడవచ్చు విష్ణుదేవుని నాభిలో నుంచి బ్రహ్మదేవుని చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి. అయితే దీని స్టోరీ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఈ స్టోరీ చెప్తా ఒకసారి. ఈ స్టోరీ ఏంటంటే ఇక్కడ నవాబు స్వామివారిని పరీక్షింపదలచి మాంసాహారాన్ని భోజన పదార్థాలుగా ఉంచగా స్వామి తన మంత్రజలం నుంచే ఫలముగా మార్చాడు. స్వామివారి మహిళను గుర్తించి నవాబు పశ్చాత్తాపడి స్వామిని పూజించేవారట. మీరు చూడవచ్చు సకల రాజోపచారాలతో పూజించేవారట. ఇది ఇక్కడ స్టోరీ. ఇక్కడ నుంచి ఇది కూడా చూడవచ్చు. ఇది స్టోరీ ఏంటిది అనేది క్లియర్గా మళ్ళీ డౌట్ లేకుండా ఇక్కడ కింద పెట్టారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు దప్పిక గుండు విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళగా ఆయన కరిగించిన లోహము ఇవ్వగా స్వామివారు ఆలోహాన్ని తాగి తనను మహిమను తెలియపరిచాడు. ఇలా చూడవచ్చు మీరు క్లియర్. ఇక్కడ కూడా ఏం జరిగిందనేది క్లియర్గా ఇక్కడ కూడా వచ్చింది. అయితే ఈ స్టోరీ కూడా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. చూస్తున్నారా, ఇక్కడ చూడవచ్చు మీరు లోహాలను కరిగించిస్తే ఈ లోహాలను కూడా ఎలా నీళ్ళలో మార్చి తాగాడు క్లియర్గా మెన్షన్ చేశారు స్టోరీ అనేది. ఇక్కడ కూడా చూస్తున్నారా, ఇక్కడ చూడవచ్చు గురు శిష్యుల సంబంధం వివరించుట, సిద్ధయ్య గారి నిరూపించుట, జ్ఞానోపదేశం పొందుట అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మీరు. ఇక్కడ కూడా చూడవచ్చు రవ్వలకొండపై వీరప్పయ్య ఆవులను కాచుట, రక్షణగా మంత్రదండం ప్రయోగించుట, అచ్చమ్మ గారు చాటి నుండి చూచుట అనేది చూడవచ్చు. ఎలా అచ్చమ్మ గారు చాటి నుంచి చూశాను అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఇక్కడ. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు.
అంటే ఎటువంటి డౌట్ అనేది లేకుండా ప్రతిదీ క్షుణ్ణంగా రాసి పెట్టారు. ఏంటిది, దీని స్టోరీ ఏంటిది, ఫోటో అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చారు. అలాంటి హైలైట్ అనుకోవచ్చు. ఇలా చూసుకుంటూ చూడవచ్చు ఎలా వాళ్ళు స్టోరీ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇటు పక్క పెయింటింగ్ కూడా చూడవచ్చు, ఆర్ట్ వర్క్ కూడా. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవు, ఇక్కడ పులి, ఆయన దగ్గర మంత్రదండం, ఆయన పాలికలు, జ్ఞానజ్ఞానం, కాలజ్ఞానం, ఆత్మబోధం. అప్పుడు జంతువులు కూడా, క్రూర జంతువులు కూడా ఎలా ఆయన దగ్గరికి వచ్చి సాధు జంతువులుగా మారాయి. ఇక్కడ చూడవచ్చు మీరు రూమ్ నెంబర్ 13కు దారి. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 13కి వెళ్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ క్లియర్గా ఒక్కొక్క స్టోరీ అనేది మెన్షన్ చేశారు. మీరు చూడవచ్చు ఇక్కడ సూపర్బ్ అనుకుంటా. అయితే ఇది పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం ఎవరైనా ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళు పర్సనల్గా విసిడి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సూపర్బ్ ఉంది. ఏంటిది అనేది స్టోరీతో పాటు ఏ సంఘటన అనేది చిత్ర రూపంలో ఉంది కాబట్టి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్రవేశం లేదు ఇటువైపు. మనం మళ్ళీ ఇటు వెళ్ళాలి. మళ్ళీ రూమ్ నెంబర్ 13 నుంచి అటువైపు ఏమైనా దారుణంగా చూద్దాం ఒకసారి. ప్రవేశం లేదు, ఇటు కూడా ఏం లేదు. అంటే మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. రూమ్ నెంబర్ 13, రూమ్ నెంబర్ 13 తర్వాత 14కి వెళ్ళాలి మనం. అయితే ఇంతకుముందు మీరు చూసినట్టయితే ప్రవేశం లేదు కదా, ఈ గ్లాస్ ఉండేట్లా కన్ఫ్యూజ్ అయినా. ఇక్కడ చూడవచ్చు రూమ్ నెంబర్ 14 ఈ ప్రవేశం లేని దారికి ఆపోజిట్లో ఉంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి, అంటే నేను అయినా కాబట్టి చెప్తున్నా. కిందికి ఏం లేదు దారి, మీదికైతే వెళ్తున్నాం మనం. రూమ్ నెంబర్ 14 చూడవచ్చు. ఇక్కడ రూమ్ నెంబర్ 15కు దారి. 15కి వస్తే కూడా చూడవచ్చు క్లియర్గా ఎలా మెన్షన్ చేశాడు పూర్తి స్టోరీ. ఇక్కడ కూడా చూడవచ్చు ఓం అని తలపై ఉండి యావాషిమాన అని ఉంది. యజీవుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ, వినాయకుడు అని క్లియర్గా. ఇక్కడ కూడా ఆ నవాబుల స్టోరీ అనేది ఉంది. ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా చూడవచ్చు. క్లియర్గా ఉంది, చదువుకోండి. చూస్తుంటే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడవచ్చు. అయితే ఇంతకుముందు మనం చెట్టు చూసాం కదా స్టార్టింగ్లో, ఇదే ఆ చెట్టు. దాని చెట్టు కిందనే ఈ తాళపత్ర గ్రంథాలు అనేటివి ఉన్నాయి. మీరు చూడవచ్చు ఆ వేర్లలోనే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. తవ్వి పాత పెట్టిన తర్వాత దాని మీద చెట్టు వేరు అనేది పెట్టారు. ఆ చెట్టే ఇప్పుడు పెద్దగా అయింది. మహిమలున్న చెట్టు అనేది అదే. ఏదైనా ఈ ఊరుకు చెడు జరుగుతుందంటే ముందు ఆ చెట్టే వాళ్ళకు సూచనలు అనేది ఇస్తుంది. చూడవచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైన చూడవచ్చు మీరు మెట్లు ఇటువైపు అటువైపు రెండు వైపులా ఉంటాయి. రెండు వైపులా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉంటారు. ఈ పైన మీరు చూసినట్టయితే అటు కింద మీరు చూడవచ్చు అచ్చమ్మ వారు నమస్కరించినట్టు. పైన మీరు చూడవచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పైన పాముపై కూర్చొని ఉన్నాడు. కింద చూడవచ్చు మీరు
పులి చెరువు. ఇక్కడ మీరు చూడవచ్చు, సూపర్బ్ ఉంది. ఆయన జీవిత చరిత్రతో పాటు ఆయన ధ్యానం చేసినట్టు ఏదైతే రవ్వలగుంటలో ఉన్నదో సేమ్ అలాగే ఉంది ఇది కూడా చూడ్డానికి. అక్కడ తాళపత్ర గంధాలు చూసినప్పుడు కూడా అచ్చమ్మ వారు ఇలాగే చూశారు. ఇటువైపు చూస్తే మీకు చింత చెట్టు కనిపిస్తుంది చూడండి. ఈ చింత చెట్టుకే కలియుగంతానికి సిరిమల్లె పూలు అనేవి పూస్తాయి. అప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా వచ్చి ఆ తాళపత్ర గంధాలు అనేటివి బయటికి తీస్తాడు. ఇటు చూడవచ్చు, మనం అవతల వైపుకి అనేది వచ్చాము. అటువైపు మీరు చూసినట్టయితే అచ్చమ్మ వారు ఉన్నారు. ఇటువైపు చూస్తే మీకు ఇక్కడ సిద్ధయ్య గారు కనిపిస్తారు, చూస్తున్నారుగా. సేమ్ అలాగే మామూలుగా ధ్యానంలో కూర్చున్నట్టున్నారు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్